నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చుట్టం పర్ణికారెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ జాగిలాల విన్యాసాలు చూపలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. Proper Santal. Proper Leto. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి ఎర్రకు భారతదేశ జీవితం ముఖ్య అతిథి వర్యులు 78వ స్వాతంత్ర దినోత్సవ మాజీ శాసనసభ్యులుగా 5 పర్యాయములు ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు నిరంతరం సేవలు అందించినటువంటి గొప్ప కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 11,608 ఆరవ బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం లబ్ధి దేశంలో ఎన్నడూ జరగని రీతిలో వచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటున్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం